నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫరూక్ గారికి, అలాగనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగనే రాష్ట్ర మన గ్రంథాలయ చైర్మన్ గారికి, అలాగనే లక్ష్మీ ప్రసాద్ గారికి, బీజేపీ అధ్యక్షులు వంశీ గారికి, వేదిక పైన ఉన్న అతిథులందరికీ, ముందున్న స్టూడెంట్స్కి, వచ్చేసిన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరుని నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే వచ్చున్నారో మా గెస్ట్లందరూ రెలవెంట్గా ఉన్నారు. ఈరోజు శాంతమ్మ గారు తెలుగుదేశం పార్టీకి కష్టపడారు. తెలుగుదేశం పార్టీ గెలవడానికి తన వంతు కృషి చేశారు. అలాగనే మాజీ శాసనసభ్యులు మన చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈరోజు ఇంత దూరం రావడం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు, శాంతమ్మకి మనం ఏదైనా ఒక గౌరవమైన పదవి ఇవ్వాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శాంతమ్మని ఈరోజు గౌరవించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ గ్రంథాలయం అనేది బిడ్డల భవిష్యత్. ఈరోజు గ్రంథాలయాల్ని మర్చిపోయారు ఇంటర్నెట్లు ఈరోజు వచ్చిన తర్వాత. అయితే ఈ గ్రంథాలయం విశిష్టత ఫారెన్ కంట్రీస్లో చూస్తే తెలుస్తుంది. ఈరోజు కానీ గ్రంథాలయం అంటే అదొక పవిత్రమైన ప్లేస్. అటువంటి గ్రంథాలయాలు ఇప్పుడుండే డిజిటల్ వరల్డ్లో పుస్తకాలతో పాటు డిజిటల్ లైబ్రరీ కానీ శాంతమ్మ గారిని దీన్ని చక్కగా నెల్లూరు జిల్లాలో అన్ని గ్రంథాలయాల్ని రీఫర్బిష్ చేసి స్టూడెంట్స్కి, ప్రజలందరికీ అందుబాటులో ఉండే చేయాలని, మరి ఈ యొక్క పదవికి జనరల్గా పదవులు మనుషులకి గౌరవం తెస్తాయి, కానీ మనుషుల వల్ల ఆ పదవులకి అలంకరణ అయ్యేటట్టు జరగాలి. కాబట్టి అలాగనే శాంతమ్మ గారి ఈ పదవిని చాలా చక్కగా నిర్వహిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఆమెకి ఈ యొక్క పదవి వచ్చిన దానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.